లిక్కర్ పాలసీ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరు కాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవాల్టి విచారణకు రాలేకపోతున్నానని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే సిట్ నోటీసుల ప్రకారం విచారణకు రేపు హాజరు కావాల్సి ఉండగా ఒకరోజు ముందుగానే హాజరవుతానని విజయసాయిరెడ్డి తెలిపారు. కానీ అనివార్య కారణాల వల్ల ఇవాల్టి విచారణకు హాజరు కాలేకపోతున్నట్టు ప్రకటించారు. అయితే రేపు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. సిట్ విచారణలో విజయసాయిరెడ్డి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టనున్నట్టు తెలుస్తోంది. మద్యం పాలసీలో కమిషన్లు, హ్యాండ్లింగ్ వ్యవస్థ, కొరియర్లతో కమిషన్లు సహా ఇతర విషయాలకు సంబంధించి విషయాలని రాబట్టనున్నట్టు సమాచారం. మరోవైపు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది సిట్. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోరింది. అయితే విచారణకు మిథున్ రెడ్డి హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరి విజయసాయిరెడ్డి అలాగే మిథున్ రెడ్డి సిట్ విచారణకు రేపు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనే అంశాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మనం చూస్తే విజయసాయిరెడ్డి రేపటి విచారణకి ఒకరోజు ముందుగానే ఈ రోజే హాజరవుతానని చెప్పినప్పటికీ కూడా కొన్ని కారణాల రీత్యా హాజరు కాలేను అని ఈ రోజు తెలియజేశారు. మరి రేపు విచారణకు హాజరవుతున్నారా లేదా ఏం జరగబోతోంది? అయితే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏదైతే తమ దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వాలి, అలాగే గతంలో చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి ఆధారాలుంటే చూపించాలంటూ కూడా కోరుతూ విజయసాయిరెడ్డిని సిట్ ఈరోజు విచారణకి పిలిచింది. అయితే యాక్చువల్గా ఈ నెల 18వ తేదీనంటే రేపు విచారణకు పిలుస్తూ నోటీసులు సిట్ జారీ చేసింది. అయితే విజయసాయిరెడ్డి నిన్న సిట్ ఇచ్చినటువంటి నోటీసులకి రిప్లై ఇస్తూ 17వ తేదీనే నేను విచారణకు వస్తానంటూ కూడా సమాచారం ఇచ్చారు. దానికి కూడా సిట్ అధికారులు అంగీకరించారు. అయితే ఈరోజు విచారణకి రావాల్సినటువంటి విజయసాయిరెడ్డి కొన్ని కారణాల వల్ల నేను ఈరోజు రాలేకపోతున్నానంటూ కూడా పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే రేపు ఆయన ఎంక్వైరీకి వస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డిని కేవలం సాక్షిగా మాత్రమే పిలుస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో విజయసాయిరెడ్డి ప్రమేయం కానీ లేదంటే నిందితుల జాబితాలో కానీ ఎక్కడ కూడా విజయసాయిరెడ్డి పేరు లేదు. కేవలం గతంలో ఏదైతే సిఐడి విచారణకు వెళ్ళినటువంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ ప్రధానంగా కసిరెడ్డికి సంబంధించి మద్యం స్కామ్కి సంబంధించి ముఖ్యంగా కర్త కర్మ క్రియ అంతా కూడా కసిరెడ్డి అంటూ కూడా చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో ఈ విషయాల్లో తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ ఉన్నటువంటి విషయాలు కానీ తెలియజేయాలంటూ కూడా ఒక సాక్షి కోణంలోనే విజయసాయిరెడ్డిని పిలిచినట్టుగా సిట్టు ఏదైతే నిన్న ఇచ్చినటువంటి నోటీసులో పేర్కొంది. అయితే విజయసాయిరెడ్డి ఈరోజు విచారణకు వస్తారని అంతా భావించారు, కానీ ఈ రోజు రాలేదు. రేపు వస్తారా లేదంటే మరొక రోజు సమయం అడుగుతారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మరొక పక్క రేపు విచారణకు రావాలంటూ కూడా ఎంపీ మిథున్ రెడ్డికి ఆల్రెడీ సిట్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఈ విచారణకు సంబంధించి సహకరించాలా అనే వీడియో అలాగే ఆడియో రెండు కూడా రికార్డ్ చేయాలి. దాంతోపాటు న్యాయవాది సమక్షంలో విచారణ చేపట్టాలంటూ కూడా హైకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు దీనికి సంబంధించి విచారణ చేసిన తర్వాత ఆడియోకి సంబంధించి వీడియోకి సంబంధించి అలాగే న్యాయవాదికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపు మిథున్ రెడ్డి కూడా విచారణకు రావాల్సి ఉంది. కాబట్టి విచారణకు ఆయన వస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన విచారణకు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు విచారణకు సహకరిస్తానంటూ కూడా చెప్పారు. కేవలం అరెస్ట్ నుంచి మాత్రమే మినహాయింపు అనేది కోర్టులు ఇచ్చాయి కాబట్టి విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలి. కాబట్టి ఖచ్చితంగా రేపు విచారణకు మిథున్ రెడ్డి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కసిరెడ్డి కోసం ఆల్రెడీ పోలీసులు సిట్ బృందాలను ఆల్రెడీ గాలింపు చర్యలు ఈ లిక్కర్స్ కేసు కి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరికి ఉందో వాళ్ళందరికీ కూడా సెట్ నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వారిని కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ ఇరువురు కాకుండా ఇంకా ఎవరెవరికి నోటీసెస్ వెళ్లే అవకాశాలున్నాయి? అంటే ప్రస్తుతానికి అయితే ఈ స్కామ్కి సంబంధించినటువంటి పూర్తి ప్రధాన నిందితుడిగా కసిరెడ్డిని సిఐడి తర్వాత ఇప్పుడు సిట్ కూడా భావిస్తుంది. ఇందులో భాగంగానే కసిరెడ్డిని ఎంక్వైరీ చేసినట్లయితే మరిన్ని విషయాలు తెలియవస్తాయంటూ కూడా ఆ సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కసిరెడ్డికి ఇప్పటివరకు 3 సార్లు నోటీసులు జారీ చేశారు. మరొకసారి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. రేపు కసిరెడ్డి తండ్రి కూడా విచారణకు రావాలంటూ కూడా ఆల్రెడీ నోటీసులు జారీ చేశారు. పోలీసులు కూడా విస్తృతంగా గాలిస్తున్నారు కసిరెడ్డి ఆచూకీ కోసం. ప్రస్తుతం ఆయన అబ్స్కాండ్
కళ్యాణ్లు ఉన్నారు కాబట్టి అతనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా రావట్లేదు. వన్స్ ఒకసారి కసిరెడ్డి కనుక ఎంక్వైరీకి వచ్చినట్లయితే అతని నుంచి అనేక విషయాలు రాబట్టే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. ఇందుకోసమే కసిరెడ్డి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డిని కూడా అనుమానిస్తున్నటువంటి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని కూడా విచారించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. రేపు మిథున్ రెడ్డి విచారణకు రావాలంటూ కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. దీనిపైన ఆడియోకి సంబంధించి వీడియోకి సంబంధించినటువంటి రికార్డింగ్స్ కూడా చేస్తూ ఈ విచారణ చేయాలంటూ కూడా హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి పూర్తి స్థాయిలో రేపు విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇక విజయసాయిరెడ్డికి సంబంధించి అయితే ఈ కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డి కేవలం సాక్షిగా మాత్రమే విచారణకు రావాలంటూ కూడా నోటీసులు సిట్ ఆల్రెడీ ఇచ్చింది. కాబట్టి కేవలం సాక్షిగా మాత్రమే విజయసాయిరెడ్డిని పరిగణిస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. వన్స్ ఒకసారి కసిరెడ్డి కనుక సిట్ అధికారులకు కనుక విచారణ కనుక వచ్చినట్లయితే మరిన్ని విషయాలు తెలిస్తే ఈ కేసులో ఎవరెవరున్నారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి. థ్యాంక్ యూ దుర్గా.